హలో వెల్కమ్ టు ఢిల్లీ డ్రైవ్ వ్లాగ్స్. నా వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఉపయోగపడే వీడియోస్ అయి పెడుతూ ఉంటాను. ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ వేయించబోతున్నానండి. పుచ్చగింజలు, అవిసె గింజలు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు వీటిని లైట్గా నేను వేయించబోతున్నాను. వీటిని లైట్గా వేయించి నేను బెల్లం తురుము కలిపి నేను బాక్స్లో పెట్టుకుంటాను. ఇది ఆఫీస్లో నేను స్నాక్స్ లాగా ఈవినింగ్ కానీ మార్నింగ్ 12 ఆ టైంలో కూడా కొంచెం తింటూ ఉంటాను. ఇంటికొచ్చే వరకు ఎనర్జీ ఉండాలి కదా! ఇంటికొచ్చి మళ్ళీ ఇంట్లో పనులు చేసుకోవాలి. ఓపిక ఉండాలి కాబట్టి ఇలా డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి ఏదో ఒకటి నాకు పెట్టుకొని ఆఫీస్లో తింటూ ఉంటాను. నాకది అలవాటు. ఇదైతే చాలా మంచిదండి డ్రై ఫ్రూట్స్. కాజు, బాదంలో ఎన్ని విటమిన్స్ అయితే ఉంటాయో అంతకు మించి వీటిల్లో ఉంటుంది. చాలా మంచిది. ఇది అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు తినొచ్చు. పిల్లలు, పెద్దవాళ్ళు అందరికీ కూడా హెల్త్‌కి మంచిది. వీటిని నానపెట్టి నైటు, మార్నింగ్ తింటే ఇంకా చాలా మంచిది. ఇది హెయిర్‌కి, స్కిన్‌కి చాలా మంచిది. ఐస్‌కి కూడా ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా మంచిదండి. వీటిని లైట్‌గా వేయించిన తర్వాత పౌడర్ చేసి లడ్డూలు కూడా కట్టుకోవచ్చు. బెల్లం పాకంలో వేసి. సో, రకరకాలుగా చేస్తూనే ఉంటారు. చాలామందికి డ్రై ఫ్రూట్స్ లడ్డూలు తెలిసే ఉంటుంది కదా! ఇలాంటి ఫుడ్ మన వరకు వస్తుందంటే మన అదృష్టం అండి. రైతుల కష్టం. వాళ్ళు ఎంతో కష్టపడి పంటలు పండిస్తూ ఉంటారు. చాలా కష్టపడుతూ ఉంటారు. అన్ని రకాల ఫుడ్ ఐటెమ్స్ వాళ్ళు తయారు చేయడం, వాళ్ళు పండించడం వల్లనే మన వరకు వస్తుంది. అది మన అదృష్టం. 4 మెతుకులు మన కడుపులోకెళ్తున్నాయంటే వాళ్ళ కష్టం ఎంతో ఉంది. సో, ఫుడ్‌కైతే రెస్పెక్ట్ ఇవ్వండి. ఫుడ్‌ని అస్సలు వేస్ట్ చేయకండి. అంటే కొంతమంది ఫంక్షన్స్‌లో చాలా వేస్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఆ వేస్ట్ అయిన ఫుడ్‌ని అంటే మిగిలిపోతుంది కదా! ఆ ఫుడ్‌ని మీరు అస్సలు వేస్ట్ చేయొద్దు. ఆ ఫుడ్‌ని ఎక్కడైనా పంచండి. స్లమ్ ఏరియాస్ కానీ, గవర్నమెంట్ హాస్టల్స్ కానీ, అనాథాశ్రమాలు, రోడ్డు పక్కన, ఫుట్‌పాత్ పైన కూడా చాలామంది ఉంటారు. వాళ్ళకి కానివ్వండి, ఎవరో ఒకళ్ళకి పంచండి. కానీ వేస్ట్ అయితే అస్సలు చేయకండి. రీసెంట్‌గా మాకు తెలిసిన ఒక ఫ్యామిలీలో వాళ్ళది పొలిటీషియన్ ఫ్యామిలీ. వాళ్ళ అమ్మగారి పెద్ద కర్మకి ఫుడ్ ప్రిపేర్ చేశారు. చాలా వెరైటీ అంటే ఐటెమ్స్ చాలా చేశారు. చాలా ఫుడ్ కూడా ప్రిపేర్ చేశారు. అంతా వేస్ట్ అయిపోయింది. అదంతా పడేశారు. మాకైతే బాధ అనిపించింది. అది తెలిసిన తర్వాత మాకు చెప్పినా మేము ఎవరికన్నా పంచేవాళ్ళం అనిపించింది. అస్సలు ఫుడ్ అస్సలు వేస్ట్ చేయకండి. వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేస్తే వాళ్ళొచ్చైనా తీసుకెళ్తారు కదా! సో, ఫుడ్‌నైతే వేస్ట్ చేయకండి. వాటర్ కూడా ఇప్పుడు గ్రౌండ్ వాటర్ చాలా పడిపోయింది. గ్రౌండ్ వాటర్‌ని కూడా వేస్ట్ చేయకండి. మొక్కలకైనా, బయట వాకిలి చల్లుకోవడానికి అయినా సరే బకెట్‌తో పోసుకోవడానికి ట్రై చేయండి. సరే పైప్‌తో కూడా పడుతున్నారు చాలామంది. ఎంత అవసరమో అంత పట్టుకోండి. అలా పైప్ పట్టి వదిలేస్తుంటారు. ఇంకా దాన్ని ఆఫ్ చెయ్యరు. చాలామంది ఇళ్లల్లో నేను చూశాను. నేను కొంతమందికి చెప్పాను గూడా. అంతగనం వేస్ట్ అవుతున్నాయి, వేస్ట్ చేయకండి అని చెప్తే, మా వాటరు, మా కరెంట్ బిల్లు అని మాట్లాడారు. వాళ్ళు కరెంట్ బిల్లు కట్టగలరేమో గానీ, ఆ గ్రౌండ్ వాటర్‌ని సృష్టించగలరా? ఇప్పుడు గ్రౌండ్ వాటర్ అంతా పడిపోయిన తర్వాత, అప్పుడు వాటర్ మీరు ఎన్ని డబ్బులు పెట్టినా అవి కొనుక్కోలేం కదా! సో, రైతులు ఎంతో కష్టపడితే ఫుడ్ మన వరకు వస్తుంది. సో, ఫుడ్‌ని వేస్ట్ చేయకండి. గ్రౌండ్ వాటర్‌ని అస్సలు వేస్ట్ చేయకండి. చాలా ఏరియాస్‌లో ఇప్పుడు వాటర్ లేదు. లేని వాళ్ళకి తెలుస్తది వాటర్ వాల్యూ ఏంటి అనేది. ఉన్న వాళ్ళైతే వేస్ట్ చేస్తున్నారు. సో, వేస్ట్ అయితే చేయకండి. కరెంట్ బిల్ మీరు ఎంతైనా కట్టగలుగుతారు. కొంతమందైతే ఫ్యాన్‌లు, లైట్‌లు అన్నీ వెలుగుతూనే ఉంటాయి రూమ్‌లో. అక్కడ ఎవరు ఉండరో అవి వెలుగుతూనే ఉంటాయి. చాలామంది ఇళ్లల్లో నేను చూసాను. బాత్రూమ్‌లో లైటేస్తే అసలు ఆఫ్ చేయరు. చెప్పినా వినరు. మా కరెంట్ బిల్లు అంటారు. మేము కట్టుకుంటాం అంటారు. డబ్బులు ఉన్నాయి మీరు కట్టుకోగలుగుతారు. కానీ అది సృష్టించాలంటే ఇప్పుడు కరెంట్‌ని ఆల్రెడీ మనం కొనుక్కుంటున్నాము. ఇప్పుడు దాని కరెంట్ ఉత్పత్తికి ఎంత ఖర్చుంటది? ఎన్ని రిసోర్సెస్ కావాలి? అవన్నీ ఆలోచించరు. డబ్బులున్నాయిగా మనం ఏమన్నా చేయగలుగుతాము అనేసి ఇలా అంటారు. కానీ అదైతే అస్సలు కరెక్ట్ కాదండి. డబ్బులుంటే ఏదైనా వస్తది అని చాలామంది పొగరుగా ఉంటారు. అదైతే రాంగ్. చాలామంది నేను చూసాను. మాకేంటి మాకు చాలా ఉంది. మేము ఏదైనా కొనుక్కోగలుగుతాం అంటారు. డబ్బులు పెట్టిన ఫ్యూచర్‌లో ఈ కరెంటు కొనుక్కలు క క కరెంటు కొనగలుగుతారేమో కానీ గ్రౌండ్ వాటర్‌ని కొనగలలేరు. చాలా ఏరియాస్‌లో గ్రౌండ్ వాటర్ ఆల్రెడీ పోయింది. ఫుడ్ కూడా అండి. రైతులెంతో కష్టపడితే మన వరకు వస్తుంది. మీరు బయటకెళ్ళి ఎంతో ఖర్చు పెడతారు. కానీ రైతుల్ని గుర్తించరు. వాళ్ళు కూరగాయలకెళ్తే గూడా బేరాలాడుతూ ఉంటారు చాలామంది. రూపాయి, అర్ధ రూపాయి దగ్గర గూడా బేరాలాడుతుంటారు. సో, కొంచెం వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి. వాళ్ళెంతో కష్టపడితే మన వరకు వస్తుంది. సో, వాళ్ళని గుర్తించండి. బేరాల్లో ఆడకండి కూరగాయల దగ్గరైతే. వాళ్ళకి మిగిలేది ఒక్కొక్క దాంట్లో ఏదో 5, 10 మిగులుతూ ఉంటది కేజీ.
వాళ్ళు ఎన్నో కేజీలు అమ్మితే కొంచెం మిగులుతది. సో, వాళ్ళనైతే ఇబ్బంది పెట్టకండి. మనం సృష్టించలేని దాన్ని అస్సలు వేస్ట్ చెయ్యొద్దు. వాడుకోండి. ఎంత కావాలో అంత వాడుకోండి. అంతేకానీ వేస్ట్ చెయ్యకండి. నా స్నాక్స్ బాక్స్ అయితే రెడీ అయిపోయిందండి. ఇది నేను నా బ్యాగ్‌లో పెట్టేసుకుంటాను. ఈ ఫుడ్‌నైతే మీరు కూడా ట్రై చేయండి. చాలా హెల్తీ ఫుడ్. నా వీడియో చూసినందుకు చివరి వరకు థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు యూజ్‌ఫుల్ అయ్యే వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను. థ్యాంక్ యూ.